హలో అస్సలాము అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈ దేశాల కొరకు మరి మన మండలాలు, జిల్లాలు, దేశాల కొరకు ప్రార్థన చేయాలి. అందరూ సమాజంలో పాపము అనేది ఉంటుంది. ఆ పాపానికి విరుగుడు చేసేది దేవుడు. ఆ సృష్టికర్త యెహోవా ఆయన తలుచుకుంటారు. ఆ పాపము చేసిన వాడికి శిక్ష అమలు చేస్తాడు. దేవుడు చెప్తున్నాడు, మీరు సహనము కలిగి సమాధానపడి ప్రార్థన చేయమన్నాడు. తగ్గించుకొని మారు మనసు పొంది మంచి మనసుతో కలిగి జీవించమన్నాడు. ఈ లోకంలో మనం మన నడక, మన ఆలోచన, మన హృదయముతో కలిసి పాపము చేయకుండా మేలు చేయండి ఒకరికి అన్నాడు. ఒకరికి ఆకలి ముఖము చూడకుండా పెట్టండి. ఆకలి ముఖము చూసిన వెడల మనకు పాపము తగులుద్ది. ఎందుకంటే వాళ్ళతో మనకేం పని అని మీరు అనుకుంటే పాపంగా మనకు జీతం వచ్చుద్ది. మనం ఎంతో తగ్గించుకొని మారు మనసు పొంది మంచి మనసు పొంది మనం జీవించిపోతూ ఉంటే మనకు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఈరోజు ఎంత జాగ్రత్త కలిగి ఉంటే నీకు అంత మేలు చేస్తాను అన్నాడు దేవుడు. నిజంగానే దేవుడు మేలు చేయాలంటే మనం ఏం చేయాలి? ఎంతో జాగ్రత్త పడి ఉండాలి. ఎంతో కష్టపడి మనం ప్రార్థన చేయాలి. ఎంతో ఇరుకు మార్గాల్లో నడుస్తూ ఉంటాము. మనము ప్రార్థన చేయటమే ముఖ్యము. కానీ ఇవన్నీ వ్యర్థమైన పనులు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన చూపులు, వ్యర్థమైన నడక, వ్యర్థమైన హృదయాలు మన పాపంలో పడిపోతూ ఉంటాము. దేవుడు చెప్తున్నాడు, శాంతి, సమాధానం, ప్రేమ కావాలంటే ఒక స్త్రీ నిండు హస్తరాలు తొడుక్కొని నడవమన్నాడు దేవుడు. ఆనాడు ఆదము హవ్వలకు దేవుడు దీవించబడ్డారు. ఎందుకు తెలుసా? పాపములో వాళ్ళకు దీవించబడ్డారు. పాపము చేసినాక దీవించబడ్డారు. ఎట్లా పడ్డారంటే ఒంటి నిండా హస్తరాముతో చక్కటి వస్త్రాలు తొడుక్కొని మంచి కష్టము చేసుకొని మంచి ఫలితము, మంచి నడక, మంచి ఆలోచన, మంచి హృదయాలతో జీవించబడాలి మీరు అని దేవుడు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు. ఈరోజు సమాజంలో ఎవరైనా సరే ఒక స్త్రీ అంటే చక్కటి బట్టలతో, అలంకారముతో, మంచి హోందాతో, అంటే మంచి మనసు ఉంటేనే కదా హోందాగా ఉండేది. ఆ హోందా మనస్సుతో నడవమన్నాడు ఒక స్త్రీని. ఒక పురుషుడిని మంచి కష్టపడేవాడుగా, అంటే కుటుంబానికి బోధించేవాడుగా, కుటుంబానికి పాలించేవాడుగా, కుటుంబంలో ఒక యజమానిగా దేవుడు ఉండమని సాధించాడు. ఎంత గొప్ప దేవుడు! ఆదము హవ్వల కాడించి సృష్టి ధర్మంలో ఎవరైతే పాపము చేస్తున్నారో వాళ్ళందరికీ జీతాలు అనేది నరకానికి ఉన్నది. మనం అనుకుంటున్నాము ఏమీ కాదు అనుకుంటాము. అందరికీ కూడా ఒకరోజు జీతము ఉంటుంది. అందుకోసమే తగ్గించుకొని మారు మనసు పొంది మంచి మనసు పొంది కళ్ళతో మూసుకొని ప్రార్థన. ఎందుకంటే హృదయముతో మూసుకొని ప్రార్థన. మన హృదయము మూసుకోమని ఎందుకు అంటున్నా అంటే హృదయంలో ఎన్నో బాధ్యతలు మీకు గుర్తొస్తూ ఉంటాయి. ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఎన్ని బాధ్యతలు ఎక్కడ ఏంటి అనేది గుర్తుకొస్తాయి. అవన్నీ బాధ్యతలు మూసేసేయండి. దేవుడికి ప్రార్థన చేయండి. నా దేవా, నా రక్షకుడా, తండ్రి, నీ చిత్తంలోనే మేలు చేయండి. నీ నామానికి మహిమ, ఘనత, ప్రేమ. ఈ భూమి మీద సర్వము నీది. ఈ సర్వములో జరిగే ప్రతి పాపానికి మీరు జీతంగా మారుస్తున్నారు. అయ్యా, పాపము చేసిన వారికి అయ్యా భూమి మీద ఒక మరణము, భూమి తర్వాత మరొక మరణము, భూమి అంతమయ్యి పరలోకం రాజ్యం దగ్గర మరొక మరణం అని చెప్పావు ప్రభువా. నీ నామానికి మహిమ, ఘనత, ప్రేమ. ప్రతి వారిని మీరు దీవించి బలపరచండి అయ్యా. మీ నామంలో నడిపించండి అయ్యా. మీకు వందనాలు, మీకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. మహాదేవా,
అయ్యా యెహోవా మీకే వందనాలు స్తోత్రం. అయ్యా మాకు మరి నాయన నీ చిత్తంలోనైనా ఘనమైన మరి మందిరము అయ్యా నీ నీడ ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రం. నీ స్థలము ఏర్పరిచినందుకు మీకు వందనాలు స్తోత్రం. ఘనమైన దేవ, ఆశీర్వదించే దేవుడివి, మీ రెక్కల కింద భద్రపరిచే దేవుడివి, సహాయము చేసే దేవుడివి. ఈ స్థలమందున మీ మందిరము ఈ భవానీ కాలనీలో అయ్యా మీరు ప్రేమించి నాయన ఇక్కడికి వచ్చారు. ప్రతి కుటుంబానికి మీరు ఆశీర్వదించి ప్రతి జిల్లా, మండలం, గ్రామాలు, విలేజ్లకు, దేశాలకు నాయన పట్టిన కీడుని తొలగించి మేలు చేయండి. మీ నామంలో మేలు చేయండి, సహాయము దయచేయండి. అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మా అందరికి వందనాలు యేసునామంలో. మీరు కూడా ప్రార్థన చేయండి దేవుడి కొరకు. అందరూ బాగుండాలని కోరుకోండి.